అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు. నాకు ఇది కావాలి అది కావాలి. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలని ఎప్పుడూ అనుకోవాలి. ఈ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు ఎవరు? ఈ సమయంలో అశ్విని దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. తథా అంటే అప్రకారంగా వస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాన్ని మాటను పదేపదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు అని అంటారు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు. వీరిని తథాస్తు దేవతలని దేవత వైద్యులని అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు, ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. దానివల్ల యజ్ఞం చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగే సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తథాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట. పురాణాల గ్రంథాన్ని మరో చరిత్ర తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్ర జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది, ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది, ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది. ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయముంటాయి. దీన్ని సంధ్యాకాలం అంటారు, దీన్ని ప్రదోషకాలం అంటారు. ప్రతి పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్త సమయం అని కనిపిస్తుంది. చాలామంది ఆ సమయంలో అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది. వాళ్లు వాళ్ల శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి, ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకుని ఓం శ్రీ అశ్వినే నమః అని మనసులో ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు, మీ సమస్య వింటారు. దానివల్ల మీకు సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే 24 నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీరు మంత్ర జపం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం కోరిక చెప్పుకోండి. ముఖ్యముగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడవద్దు. ఎవరిని అయినా తిడితే అవి జరుగుతాయి. ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడొద్దు, ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది. కాబట్టి మంచి మాత్రమే అనుకోండి. మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని, కోరికలు నెరవేరాలని కోరుకోండి. తప్పకుండా అవి జరుగుతాయి. అలాంటి సమయంలో మన దగ్గర ధనముండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట. మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తథాస్తు దేవతలు తథాస్తు అంటారట. మన గురించేనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు, ఎప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. సంధ్య సమయంలో పలమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు అంటూ ఉంటారు, ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని. నిజంగానే అనారోగ్యం ప్రార్థిస్తుంది. అవాస్తవాలు పలకడం మంచిది కాదు. చెడు విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.